రిగ్రెట్ అయితాం కదా పిక్స్ చూసుకున్నప్పుడు. నేను అలాగే అయినా. నాకు సెట్ అయితదా లేదా అని కన్‌ఫ్యూజన్. హాయ్ అందరికీ. నేను ఇవాళ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే పెళ్ళికి ముందు చేయకూడని మిస్టేక్స్. అవి ఏంటి అనంటే, మనం ఒకవేళ మనం పెళ్లి పిక్స్ మనం చూసుకుందాం అనుకున్నా, లేకపోతే వేరే వాళ్ళకి చూపిద్దాం అనుకున్నా, అబ్బా! అలా చేయకుండా ఉండాల్సిందే అని రిగ్రెట్ అయితాం కదా పిక్స్ చూసుకున్నప్పుడు. నేను అలాగే అయినా. అసలు నేను ఏం మిస్టేక్స్ చేశా అనేది మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే పెళ్లి షాపింగ్. పెళ్లి షాపింగ్ టైం ఉంటే 1 మంత్ ముందు వెళ్తే బెటర్. నేను వెళ్ళిన షాప్‌లో అసలు నేను నా పెళ్లి సారీ ట్రయల్ చేయలేదు. మొత్తం గోల్డ్ కలర్ తీసుకున్నా. తీసుకున్నాక ఫుల్ టెన్షన్. అసలు నాకు గోల్డ్ సెట్ అయితదా? లేదా? గోల్డ్ విత్ మెరూన్ తీసుకోవాలా? ఇప్పుడంతా గోల్డే ఉంది గదా! అనేసి గోల్డ్ తీసుకున్నా. అప్పుడు నాకు టైం లేకుండే దాని తర్వాత ఫోటోషూట్ అది ఇది అని హడావిడి. టైం లేకుండే నేను గోల్డ్ తీసుకున్నా. ట్రెండింగ్‌లో ఉంది గదా! గోల్డ్ అని తీసుకున్నా. కానీ నాకు సెట్ అయితదా? లేదా? అని నేను ఆలోచించుకోలేదు. కొనుక్కొని వచ్చిన తర్వాత అబ్బా! అసలు గోల్డ్ నాకు సెట్ అయితదా? గోల్డ్ విత్ మెరూన్ తీసుకోవాల్సిందా? లేకపోతే వేరే కాంబినేషన్ శారీస్ ఏమైనా తీసుకోవాల్సిందా? అనేది ఫుల్ కన్‌ఫ్యూజన్. పెళ్ళికి ముందు వరకి నాకు ఇది సెట్ అయితదా? లేదా? అని కన్‌ఫ్యూజన్. దానికి తోడు మనకి అసలు గోల్డ్ డల్ అయిపోతదేమో నీకు గోల్డ్ సెట్ అవ్వదేమో అని అందరూ అంటా ఉంటారు కదా! నాకు అసలు ఈ కన్‌ఫ్యూజన్ ఎక్కువ అండి. ఇంకా అలా అనేసరికి ఇంకా కన్‌ఫ్యూజన్ ఎక్కువైపోయింది. అందుకే టైం ఉంటే ఖచ్చితంగా 1 మంత్ ముందే షాపింగ్ చేసి 10 షాపులు తిరిగినా మీకు నచ్చింది ఫస్ట్ ప్రియారిటీ. మీకు నచ్చింది మీకు సెట్ అయ్యేది మీరు అక్కడ ట్రయల్ చేసి తీసుకుంటే చాలా బెటర్. సెకండ్ మిస్టేక్, మనకి పెళ్ళికి ముందు చాలా పనులుంటాయి కదా! ఏమున్నా ముందు చేసుకుంటే బెటర్. ఎందుకంటే పెళ్లి రోజు మా అమ్మకి హడావిడి పెళ్లి టైంకి జరుగుతుందా లేదా అనే టెన్షన్, చాలా ఇంట్లో పనులు వల్ల ఆమె చాలా టెన్షన్‌గా ఫీల్ అయింది. నేను కూడా చాలా టెన్షన్‌గా ఫీల్ అయిపోయినా. అసలు ఫుల్ పనులుండేది. అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటైపోయింది. అందుకే ఏం పనులున్నా ముందు చేసుకుంటే చాలా బెటర్. ఇంకొక థర్డ్ మిస్టేక్ ఏంటి అనంటే, నా పెళ్లి ముహూర్తం 10:30కి మంచిర్యాలలో ఉంది. నేనేమనుకున్నా అంటే 10:30కి కదా ముహూర్తం. 8కి మంచిగా 8 వరకు అక్కడ ఉంటాము మండపంలో. మంచిగా 8కి ఫ్రెష్‌గా రెడీ అవ్వచ్చు. ఇక్కడనే మేకప్ అయిపోతే 2 అవర్స్ జర్నీ కదా! మనం డిస్టర్బ్ అయిపోతది మేకప్ అంతా అని అనుకున్నాం. తీరా చూస్తే ఏమైంది అనంటే, ఇంట్లోనే 8 అయింది. వెళ్ళేవరకి 9:30 అయింది. అనంటే టైం ప్లాన్ కరెక్ట్ లేదు. అసలు పెళ్లి రోజు టైం అనేది మనకు సరిపోదు. ఇంట్లో గౌరీ పూజ అది ఇది అని ఇంట్లోనే 8 అయిపోయింది. వెళ్ళేసరికి 9:30 అయింది. నేనసలు ఏం రెడీ అవ్వలేకుండానే మండపంకెళ్ళిపోయినా. నాకేమో అసలు అక్కడ ఫోటో షూట్ ఉండేది. మంచిగా వాళ్ళు ఫ్లవర్స్‌తో మంచిగా డెకరేట్ చేసి కెమెరామాన్స్ అంతా రెడీగా ఉన్నారు. నేనేమో వాళ్ళని చూసి రిగ్రెట్ అయిపోయినా. అయ్యో! ముందు రావాల్సిందేమో, ముందు రెడీ అయ్యి రావాల్సిందేమో, నేను ఫోటోషూట్ మిస్ అయిపోయినా. ఇంకా టైం అయిపోతుంది. అక్కడ ముహూర్తం టైం అయిపోతుంది. ఇక్కడ రెడీ అయ్యే టైమే లేదు. ఇంకా ఫోటోషూట్ టైం ఎక్కడిది? అందుకని టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమున్నా పనులు ముందే చేసుకొని వెళ్తే బెటర్. ఇంకా ఆ రోజు మేకప్ ఆర్టిస్ట్ 15 మినిట్స్‌లో రెడీ చేసింది. ఇంకా చాలా బెటర్. కానీ కామెడీ ఏంటి అనంటే నా పాపడి బిళ్ళ ఎక్కడికి పోయిందో నాకే తెలీదు పెళ్ళిలో. మనం ఒక్కసారి మండపంకి ఎళ్ళిన తర్వాత మనం ఎలా ఉన్నాం మనం చూసుకోవడానికి కూడా ఉండదు టైము. అందుకే ఏమున్నా మేకప్ అయినా కూడా ముందే చేసుకుంటే బెటర్. ముందే మంచిగా టైం ఉండాలి. మనం కూడా మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళకి టైం ఇవ్వాలి. బాగా చేయాలి అని అంటే, నాకు టైమే లేదు సరిగ్గా. సో, అది చాలా రిగ్రెట్ అయినా. నాకు యాక్చువల్‌గా నేను రీసెంట్‌గా నా మ్యారేజ్ పిక్స్ చూసుకునే వరకు తెలీదు. నా పాపడి పిల్ల ఎటో పోయింది అనేసి. అందుకని ఏమున్నా మంచిగా ప్లాన్ చేసుకొని మేకప్ ఉన్నా, ఏమైనా వర్క్స్ ఉన్నా, వెళ్ళి షాపింగ్ అయినా మంచిగా టైమ్‌గా, పీస్‌ఫుల్‌గా ముందే చేసుకుంటే చాలా బెటర్. ఖచ్చితంగా అందరికీ యూజ్ అయితది అనుకుంటున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.